పేతురు రాసిన పత్రిక 4:18లో నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని. అంటే వాళ్ళు ఇచ్చినవన్నీ తెచ్చాడా, కొన్ని తీసుకున్నాడా? ఎంత నమ్మకం, ఎంత నమ్మకంగా ఉండాలండి మనం దేవునికి. ప్రతి విషయంలో దేవుడు చూస్తున్నాడు, ప్రతి విషయంలో, ముఖ్యంగా డబ్బు విషయంలో నమ్మకం ప్రభు చూస్తున్నాడు. ప్రతిదీ చూస్తాడు ఆయన. నీ జీవితాన్ని చూస్తాడు, నీకు ఇచ్చిన ఆయుష్ను చూస్తాడు, నీ కుటుంబాన్ని చూస్తాడు, నీ బిడ్డలను చూస్తాడు, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని చూస్తాడు, నీకు వచ్చే రాబడి చూస్తాడు. అన్నిట్లో లెక్క. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి మనం. ఉంటున్నామా? దేవుడు ముఖ్యంగా నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీకు అప్పగించిన బాధ్యతలో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఉంటున్నామా? నమ్మకత్వం క్రైస్తవ జీవితానికి మంచి ఆభరణం. నమ్మకత్వం. ప్రభు ఒక మాట చెప్పాడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. లూకా సువార్త 16వ అధ్యాయం 10-11 వచనాలు మీరు కణత పెట్టాలి, చాలా ముఖ్యం. లూకా సువార్త 16వ అధ్యాయం 10-11 వచనాలు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు. చూడండి ఎట్లుంటాడంట, ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును అని రాయబడ్డది. నిజమే కదా? ఆలోచించండి. కాబట్టి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా. నమ్మకంగా ఉంటున్నామా? గృహ నిర్వాహకులలో ప్రతి ఒక్కడు ఎలా ఉండాలి? నమ్మకమై వాడై ఉండుట ఆవశ్యకము. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చదవాల్సిన ఆవశ్యకత ఉంది. గృహ నిర్వాహకులలో ప్రతి ఒక్కడు ఎలా ఉండాలి? నమ్మకమైన వాడై ఉండాలి. ఉంటున్నామా? నమ్మకాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, దేవుడు మనల్ని బాధ్యత నుండి తప్పించి వేరే ఒకరిని నియమిస్తాడు అక్కడ. అంతే. ఎవరైనా, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. దేవుడు నమ్మకాన్ని కోరుతున్నాడు. ఉంటండి, నమ్మకంగా ఉండాల్సిన వారు మనం.